మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 3 విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. చాలా సమయం అయింది, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ నేను పెద్దగా సమయం ఎక్కువ తీసుకోను. ముఖ్యంగా 3 విషయాలు నేను చెప్పాలనుకుని తప్పకుండా మీ ముందు ప్రస్తావిస్తాను. నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఆజం. ప్రస్తుతం వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను. నాకు వివికే విష్ణు గారికి నాకు గత 3-4 సంవత్సరాల నుంచి పరిచయం. మా ఇద్దరిని కలిపింది ఒక కామన్ విషయం. అదేంటంటే అక్కడ వివేకానంద వివికే భారత ప్రభుత్వం నుంచి జాతీయ యువజన అవార్డు సాధించడం జరిగింది. నేను 2021లో కేవలం భారతదేశంలో ఉన్నటువంటి 10 మంది బెస్ట్ యూత్ అవార్డు ఇస్తే సౌత్ ఇండియాలో ఇద్దరికి వస్తే అందులో తెలంగాణ నుంచి నాకు వచ్చింది. 2021 అవార్డు ఇచ్చిన తర్వాత 22 జనవరి 12 సంతోష్ మండవ్ అన్న వరంగల్ మీ అందరికి పరిచయం. ఆ అన్న సంతోష్ అన్న నేను కలవాలనుకున్నాను. సంతోష్ అన్న ఒకటి చెప్పారు, నేను ఇక్కడ వివికే కాశీబుగ్గలో వివికే ఉంది, నువ్వు వచ్చేసి అంటే కాశీబుగ్గలో వివికే సెంటర్కి వచ్చినాయి. ఆ రోజు అక్కడ జాతీయ యోజన దినోత్సవం రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు నాకు వివికే అంటే నాకు ఆ రోజు పరిచయం అయింది. ఆ రోజు విష్ణు గారు అంటే ఎవరనేది నాకు తెలిసింది. దీని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి అసలు నాకు వివికే చూస్తే నేను ఎక్కడో ఒక రామకృష్ణ మఠం ఒక ఉత్సాహం కానీ ఒక ప్రేరణ కానీ ఒక చైతన్యం కానీ పెట్టింది. వివికే చూస్తే ఒక డిఫరెంట్ వాతావరణం కలిగింది నాలో. అసలు ఏంటి ఇక్కడ రామకృష్ణ పరమహంస, అబ్దుల్ కలాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకటేంటి అసలు మన జీవితంలో చూడని వ్యక్తుల ఫోటోలు అన్నీ ఉన్నాయి వివికేలో. ఇంతమంది ఫోటోలు, ఇంతమంది పిల్లలు, ఇంత కళాకారులు, అసలు ఇది ఒక కొత్త ప్రపంచంలో అడిగినట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి విష్ణు గారిని కొంచెం మీరు ఓపికగా ఒక గంట విష్ణు గారిని టైం తీసుకొని మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు చాలా సేకరించిన. ఎందుకో వాళ్ళ విష్ణు గారి ఆలోచన నా ఆలోచన. అంటే మా అందరికీ సమాజం గురించి పనిచేయాలి, దేశం గురించి పనిచేయాలి, వ్యవస్థ గురించి పనిచేయాలి, అల్టిమేట్గా భారతదేశాన్ని ఒక గొప్ప స్థాయిలో చూడాలి. మా అందరి కామన్ ఆలోచనలు ఇవే మా ఆలోచనలు. సో నాకు అనిపించింది విష్ణు గారు ఈ రోజు నుంచి నన్ను కూడా ఒక వివికే కుటుంబ సభ్యులుగా భావించండి. నేను కూడా వివికే ఒక టీమ్ మెంబర్. అంటే అప్పటి నుంచి నేను వివికేలో అసోసియేట్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం వాస్తవం చెప్పాలంటే నేను చేసిన పెద్దగా ఏం లేదు. కానీ వివికే వచ్చిన ప్రతిసారి వివికే గురించి వింటున్న ప్రతిసారి విష్ణు గారు చేసినటువంటి కార్యక్రమాల గురించి వింటున్న ప్రతిసారి ఎట్లా అయితే బ్యాటరీ డౌన్ అయిపోయి రీఛార్జ్ కోసం ఎదురు చూస్తుందో నాకు కూడా వాస్తవంగా కొన్ని పరిస్థితుల వల్ల ఆపేద్దాం అనిపిస్తుంది. ఏదైనా చేయాలంటే మళ్ళీ వివికే చూసినప్పుడల్లా మళ్ళీ ఏదో చేయాలి అట్లా ప్రతిసారి ఒక బ్యాటరీలా ఒక కొత్త ఎనర్జీ కలిగింది నాకు. నిజంగా ఇక్కడ వివికే నేను ఒక కార్యక్రమం చెప్పాను. వివికే అంటే ఏంటిదంటే ఇది ఒక బడి. మనకు బడిలో పాఠాలు మాత్రమే చెప్తారు, కానీ ఇక్కడ పాఠాలతో పాటు విలువలు చెప్తారు. ఇక్కడ బతుకు పాఠాలు చెప్తారు, విలువలు చెప్తారు, నైతిక విలువలు, మానవీయ విలువలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఒక విలువల బడి, ఇది ఒక గుడి. వివికే అనేది ఒక గుడి. ఇక్కడ ధర్మం గురించి చెప్తారు, ఇక్కడ దేశం గురించి చెప్తారు, ఇక్కడ దైవభక్తి గురించి చెప్తారు, ఇక్కడ దేశభక్తి గురించి చెప్తారు. ఇక్కడ ఒక సంగీత కళాశాల, ఒక నృత్య కళాశాల, ఇంకో ఆధ్యాత్మిక కేంద్రం, ఒక మినీ భారతం. ఇప్పుడు ఇట్లాంటి వివికే విష్ణు గారిని ఒకసారి అనిపించింది, విష్ణు గారు మీరు వరంగల్కి పరిమితం కావద్దు, ఒకసారి మా కరీంనగర్ రండి అని విష్ణు గారిని కరీంనగర్ తీసుకెళ్ళడం జరిగింది. ఒక స్కూల్లో ఒక మంచి మోటివేషన్ ప్రోగ్రామ్ విష్ణు గారు నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకోటి